డియర్ ఫ్యామిలీ, మీ ముందుకు వచ్చేసింది. వెల్కమ్ టు ది ఛానల్. సో మేము ఫ్యామిలీతో కబ్బన్ పార్క్ వెళ్ళాము. పిల్లలు, మా నైబర్స్, మా కజిన్స్ అంతా వెళ్ళాము. సో మెట్రో స్టేషన్, కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ ఇంకా పార్క్ లోపలికి కొంచెం 5 minutes నడుచుకొని వెళ్తే బాలభవన్ వస్తుంది. సో బాలభవన్లో అది బాలభవన్ ఓపెన్ వచ్చేసి 9 o'clock ఇంకా. సో మేము ఎంట్రన్స్ లైన్లో ఉన్నాం చూడండి. 9 o'clock ఇంకా 6 o'clock వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడే టాయ్ ట్రైన్ టికెట్స్, మళ్ళీ బోటింగ్ టికెట్స్ ఎంట్రన్స్లోనే ఇస్తారు. లేదు మనం మిస్ అవుతామంటే మళ్ళీ ఆ టాయ్ ట్రైన్ క్యూలోనే తీసుకోవచ్చు, బోటింగ్ హౌస్ దగ్గర తీసుకోవచ్చు. సో అని మేము ఎంట్రన్స్లోనే తీసుకోవచ్చు టాయ్ ట్రైన్ టికెట్స్. పిల్లలకైతే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి బిలో 10 years ఉంటే 10, పెద్దోళ్ళకైతే 30 rupees. రీజనబుల్ టాయ్ ట్రైన్ ప్రైజెస్ అంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు. పిల్లలకైతే 20 rupees, పెద్దవాళ్ళకైతే 30 rupees. సో ఎక్కాం చూడండి. ఎట్లా అంటే ఒక పార్క్ అంతా ఒక రౌండ్ వేస్తుంది. మనకి పార్క్లో ఏమేమి ఉంది అని చెప్పేసి అక్కడే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. పిల్లలకి ఆడుకోవడానికి ఎలా ఉంది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. టాయ్ ట్రైన్లోనే ఎక్కడెక్కడ ఏ గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. టాయ్ ట్రైన్లో ఎక్కితే ఫస్ట్ ఎక్కడమే బెటర్, ఎందుకంటే మధ్యాహ్నం అవగానే క్రౌడ్ అయిపోతుంది. మేము మధ్యాహ్నం చూసాము, అప్పటికే ఎంతో క్రౌడ్ అయినింది. సో మనకి ఫస్ట్ వెళ్ళిన తక్షణమే టాయ్ ట్రైన్ ఎక్కేస్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది వేరే గేమ్స్కి వెళ్ళడానికి. చూడండి ఇక్కడంతా పిల్లలకి ఏదైనా గేమ్స్ పెడుతుంటారా రైట్ సైడ్లో. ఇక్కడే వాటర్ బోటింగ్ పోతుంది చూడండి. మనకి ట్రైన్లోనే మనకి అంతా కనిపించేసింది. సో ట్రైన్ అయిపోయింది. సో ట్రైన్ వచ్చేసి ఒక రౌండే వేస్తుంది. సో మళ్ళీ వచ్చాము. ఇక్కడ బాలభవన్ అనేది బోర్డు ఉన్నింది పెద్దగా. సో మా పిల్లలు ఆడుతుంటే సర్లే ఉన్నారు కదా, డ్యాన్స్ వేస్తున్నారు కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఊరికే సర్లే అనేసి పిల్లలు ఎంజాయ్ చేయని వచ్చిందే పిల్లల కోసం కదండి. సో చూస్తున్నాము. సరే అని చెప్పేసి పిల్లలు బోట్ హౌస్ పోవాలంటే సరే అని చెప్పేసి ముందర వెళ్తుంటే పిల్లలు ఏమన్నా తినాలి అలా అనిపించినప్పుడు ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, లేదంటే మేము ఫుడ్ అలో ఉండదు లోపలికి. సో పిల్లలు ఏమైనా ఆకలేస్తుందో తినాలి అనుకుంటే మనకి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. పిల్లలకే కదా, పెద్దలైనా తినచ్చండి, ఓన్లీ పిల్లలకైనా అనుకోకండి, ఎవరైనా వెళ్ళేసి తినచ్చు. రేపు ఇక్కడ కూడా ఫుడ్ అంతా రీజనబుల్నే ఉంటుంది. సరే అని చెప్పేసి ఇప్పుడు చూడండి బోట్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఇంకొంచెం ముందరికి ఆ లెఫ్ట్ వెళ్ళామంటే బోట్ హౌస్ వస్తుంది. ఇక్కడ అంతే, ఇక్కడ మేము బోట్ హౌస్కి మాత్రం ఇక్కడే వచ్చి టికెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ ఎంత 30 rupees, ఇక్కడ అంతే. పిల్లోళ్ళకైతే 10 rupees, పెద్దోళ్ళకైతే 30 rupees. ఎక్కువేమి ఉండదండి. సో అన్ని గేమ్స్ రీజనబుల్లే ఉంటాయి. రీజనబుల్ అంతా రేట్లు అంతా రీజనబుల్ అండి. ఇక్కడ పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేసి, పిల్లలే ఆడాలని లేదు. సో బోటింగ్ హౌస్కి పెద్దోళ్ళు పిల్లోళ్ళు అందరూ ఎంట్రీ ఉంటుంది. సో మనం పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని, చాలా చిన్న పిల్లలు అయితే మన పక్కలో కూర్చొని పట్టుకొని చూసుకుంటే చాలా. దీనంతా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. బోటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ పిల్లలకి ఏదో కాన్సెప్ట్ పెట్టారు. డ్రాయింగ్ కాంపిటీషన్
సరే డ్రాయింగ్ కాంపిటీషన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి అందరికీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి పాటలు పెట్టారు. పిల్లలంతా డాన్స్ చేస్తున్నారు చూడండి అందరికీ. ఆడు ఆడు నాన్న చేస్తారు ఆడు బంగారే. చాలా మంది పిల్లలు వచ్చారు, సండే కదా. సరే చెప్పేసి మళ్ళీ ఇంకా అది ఫినిష్ అయిన తర్వాత ముందరికి వెళ్తే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అన్ని గేమ్స్ ఉన్నాయి. అక్కడ అంతే పిల్లలకి ఎక్కువేమి ఉండదు. సో జారేబండి అంట, ఉయ్యాల, అన్ని గేమ్స్ ఉన్నాయి. సో పెద్దోళ్ళకి 2 పేరెంట్స్ అంటే ఇద్దరికి పిల్లల్ని చూసుకోవడానికి ఫ్రీ ఉంటుంది. సో పిల్లలకి మాత్రం టికెట్ అంతే 5 రూపీస్. చూడండి అందరు పిల్లలు ఆడుకుంటున్నారు. సరే అని చెప్పి కడుపు తగిలించినట్లు ఎక్కదమ్మా అట్లా ఎక్కువ కాలు పెట్టుకోదు అట్లా. సూపర్ సూపర్. పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డాము. సరే వర్షం వచ్చే వరకు ఏం చేయమని చెప్పి నిలబడుతుంటే అక్కడ మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడే ప్లే గ్రౌండ్, ప్లే ఏరియా పిల్లలు ఆడడానికి. సో మీరు ఎప్పుడైనా ఫ్రీ అయినప్పుడు పిల్లల్ని తోడుకొని బాలభవన్కి వెళ్ళండి. రీజనబుల్ ప్రైజెస్తో ఫుల్ డే ఎంజాయ్ చేసి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసి పిల్లలు ఎంజాయ్ చేసి పక్కనే పార్క్ ఉంది కాబట్టి కబడ్డీ పార్క్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం కూర్చొని రావచ్చు. సరే అని చెప్పేసి వాన్ నిలిచిపోయిన తర్వాత అక్కడ క్రోకోడైల్ రైడ్ ఉంది. సరే చెప్పి దానికి అంత 30 రూపీస్, ఎక్కువ ప్రైస్ లేదు. మీకు పిల్లలకైతే 20 రూపీస్, పెద్దవాళ్ళకి 30 రూపీస్. సో ఆ క్రోకోడైల్ రైడ్ అయిన తర్వాత సరే అని చెప్పి బాలభవన్ ఇంకా బయట వచ్చేసి కబ్బన్ పార్క్లోకి వెళ్ళాము. సో కబ్బన్ పార్క్లో మళ్ళీ మేము లంచ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళాము ఈవినింగ్ కానీ. సో అక్కడ కూర్చొని అందరూ తిన్నాము. సో తిన్న తర్వాత కొంచెంసేపు కూర్చొని సరే అని చెప్పేసి